లేదు అంటే బైబిల్ చదివిన ఆయన మనలో కనిపెట్టారు, మన భారతదేశంలో కనిపెట్టారు. అది బైబిల్లో కూడా ఉంటుంది ఎద్దుల బండి గురించి. సో ఎద్దుల బండి మన దగ్గర కూడా ఉంది. అయితే బైబిల్లో చదివినటువంటి వాళ్ళు కనిపెట్టినవి ఈరోజు మీరు వాడుకునే వాచ్ షేప్ చేసే బ్లేడ్, అలాగే మీరు ఏటీఎం కార్డ్ మిషన్, ఎన్ని బైబిల్ చదివిన కనిపెట్టింది. కరెంట్, ఎలక్ట్రిసిటీ కనిపెట్టిన బైబిల్ చదివినట్టు. నల్లట్టు బుక్ తెల్లట్టుగా మారుస్తుంది, బ్రతుకుల్లో మార్పు వేస్తుంది, జీవితాలు అద్భుతమైన విశిష్టమైన. సో నెవర్ judge a book by its cover, by looking at the cover page. ఆ పుస్తకం యొక్క అతను చూసి ఎప్పుడు కూడా పుస్తకాన్ని తీర్పు తీర్చొద్దు. Open the book and read it and then you will understand. ఆ పుస్తకం తెరిచి చదివితే దాని లోపల ఏమో నీకు అర్థమవుతుంది. Never blame anyone in your life. Good people give you a Sunday. Never blame anyone in your life. అలాగే నీ జీవితంలో కూడా ఎవరిని కూడా నిందిస్తూ కూర్చోవద్దు. Sometimes you will face good people, they'll give you happiness. కొంతమంది నీవు మంచి మనుషులను ఎదుర్కొంటా వారు నీకు సంతోషాన్ని ఇస్తారు. Sometimes you will face bad people, they'll give you experience so that you will know you should not have friendship with such people. కొంతమంది చెడ్డ మనుషులు నీకు ఎదురవుతారు, వారి ద్వారా నీకు కొంత అనుభవం ఎదురవుతుంది. అటువంటి వారితో స్నేహం చేయకూడదు. In this journey of life, we'll also face good people, they bring happiness. We also face sometimes bad people, they give you bad experiences, so you will be careful with them. And sometimes you'll also face worst people in your life, they give you lesson. మన జీవిత యాత్రలో కొంతమంది మంచి మనుషులు ఎదురవుతారు, వారు నీకు సంతోషిస్తారు. చెడ్డవారు ఎదురవుతారు, ఒక పాఠాన్ని నేర్చుకుంటారు. అయితే చాలా ఘోరమైనటువంటి దుర్మార్గమైన మనుషులు కూడా కొన్ని మనుషులు వారు పాఠాలు నేర్పిస్తారు. Best people also, you will face best people, they give you memories. అయితే ఉత్తమమైన వారు నీకు ఎదురవుతారు, వారు నీకు మంచి జ్ఞాపకాలు కలిగిస్తారు. But don't stuck up in one place, keep moving. అయితే నీవు ఒక దగ్గర ఆగిపోవద్దు, ముందుకు సాగిపోవాలి. Move forward. ముందుకు కొనసాగాలి. చూపించండి, ముందుకు వెళ్తూనే ఉండాలి. సాగిపోదు. ఎవరితో? ఎందుకు చెప్పాలి? ఎవరితో సాగాలంట? యేసయ్యతో సాగిపోదు. నీ సాగేద యేసు నీతో జీవిత కాలం జీవిత కాలం